ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడి మార్పు తప్పదా? అధ్యక్ష పదవికి ఆ నాయకుడు న్యాయం చేయలేకపోతున్నారా? టీడీపీలో నెంబర్ 2 అయిన నారా లోకేష్ పై ఆ జిల్లా వైసీపీ నేత సంచలన ఆరోపణలు చేస్తే జిల్లా టీడీపీ అధ్యక్షుడు స్పందించకపోవడం ఏంటని తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. త్వరలో తన సీటుకి ఎలాగో ఎసరొస్తుందనే ఆ లీడర్ సైలెంట్ గా ఉంటున్నారా? జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 6 నెలలకే ఆ నాయకుడి నియామకంపై టీడీపీ అధిష్టానం పునరాలోచనలో పడిందా? దీంతో త్వరలోనే జిల్లా అధ్యక్షుడి మార్పు తప్పదంటూ జోరుగా ప్రచారం సాగుతోందంటున్నారు. ఇంతకీ ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడి మౌనానికి కారణమేంటి? ఏదా జిల్లా, ఎవరా నేత? అనంతపురం జిల్లా టీడీపీలో ఇప్పుడు సరికొత్త ముసలం పుడుతోందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలే జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజును పూచిక పుల్లలా తీసేస్తున్నారా? మంత్రి నారా లోకేష్ పై వైసీపీ నేతలు కాకరెప్పే కామెంట్లు, ఆరోపణలు చేస్తుంటే జిల్లా టీడీపీ బాస్ పూల నాగరాజు సైలెంట్ గా ఉండడం వెనుక ఆంతర్యమేంటి? ఇప్పుడు అనంతపురం జిల్లా టీడీపీ శ్రేణులో ఇదే హాట్ టాపిక్ గా మారిందంటున్నారు. అనంతపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడిగా పూల నాగరాజు ఉన్నారు. అయితే ఆయన తీరుపై పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు గుర్రుగా ఉన్నారట. కొద్ది రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ ను రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి టార్గెట్ చేశారు. లోకేష్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేశారు. తన హత్యకు కుట్ర చేస్తున్న వారి వెనుక మంత్రి నారా లోకేష్ ఉన్నారని తోపుదుర్తి ఆరోపించారు. దీంతో తోపుదుర్తిపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు సురేంద్రబాబు, పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్తో పాటు మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూడా అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తోపుదుర్తికి ఘాటుగా కౌంటర్లిచ్చారు. ఇంత జరుగుతున్న అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న పూల నాగరాజు స్పందించలేదు. దీంతో నాగరాజుపై టీడీపీ క్యాడర్ మండిపడుతున్నారు. లోకేష్ పై ఆరోపణలు చేసిన తోపుదుర్తికి నాగరాజు ఎందుకు కౌంటర్ ఇవ్వలేదని, ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటని తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. నాగరాజుపై వాళ్లు నారాజవుతున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి పార్టీ ఎమ్మెల్యేలతో నాగరాజుకు గ్యాప్ ఉందనేది ఓపెన్ సీక్రెట్ అని చెబుతారు. ఇప్పుడు ఏకంగా పార్టీలోనే నెంబర్ 2 అయిన లోకేష్ మ్యాటర్లో కూడా నాగరాజు సైలెంట్ గా ఉండడంతో పార్టీ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. జిల్లా అధ్యక్ష పదవి నుంచి నాగరాజును తొలగించాలని టీడీపీ క్యాడర్ డిమాండ్ చేస్తోందంటున్నారు. దీనికి తోడు కొద్ది రోజులుగా అనంతపురం టీడీపీ రాజకీయాల్లో చకచకా పరిణామాలు మారిపోతున్నాయని టాక్. మంత్రి పయ్యావుల కేశవ్ ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇంటికి వెళ్లినప్పుడు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రభాకర్ చౌదరికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా నడిచింది. టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలకు పూల నాగరాజు న్యాయం చేయలేకపోతున్నారనే టాక్ టీడీపీలో బలంగా వినిపిస్తోందంటున్నారు. కేవలం క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్లే ఆయనకు పదవి దక్కిందంటున్నారు. 2019 నుంచి 2024 వరకు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కనిపించని నాగరాజుకు కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవి ఇవ్వడమే ఎక్కువని అనంత టీడీపీ నేతలు భావిస్తున్నారట. అలాంటిది ఏకంగా అనంతపురం లాంటి కీలకమైన జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా ఆయనకే కట్టబెట్టడమేంటని తమ్ముళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నట్టు సమాచారం. మంత్రి నారా లోకేష్ పై తోపుదుర్తి ఆరోపణలు చేసిన జిల్లా అధ్యక్షుడి హోదాలో నాగరాజు స్పందించకపోవడంతో పాటు జిల్లాలోని నేతలను, ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారు. అలాంటి నాగరాజుతో పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయట. నాగరాజుతో పార్టీకి నయా పైసా ప్రయోజనం లేకపోగా పార్టీ వల్లే నాగరాజు లబ్ధి పొందుతున్నారని చర్చ నడుస్తోందంటున్నారు. నాగరాజు పార్టీకి భారంగా మారారని టీడీపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. దీంతో నాగరాజు విషయంలో టీడీపీ అధిష్టానం కూడా పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. నేతల అసంతృప్తి, ఎమ్మెల్యేల సహాయ నిరాకరణ, అన్నిటికీ మించి నారా లోకేష్ పై విమర్శలు చేస్తున్నా స్పందించని నాగరాజు నైజం, ఇవన్నీ చూస్తుంటే అనంతపురం జిల్లా అధ్యక్షుడి మార్పు తథ్యమనే సంకేతాలు వినిపిస్తున్నాయంటున్నారు. త్వరలోనే అనంత టీడీపీ బాస్ ను మారుస్తారా, లేక సమయం తీసుకుంటారా అని క్యాడర్ చర్చించుకుంటోందట. జిల్లా అధ్యక్ష బాధ్యతలంటే పూలబాట కాదనే విషయం పూల నాగరాజుకు అర్థమైందంటున్నారు.